నమస్తే. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురుగారు మీ సమస్యలన్నిటికీ ఫోన్ ద్వారా 100% పరిష్కారం చూపగలరు. ప్రేమ, పెళ్లి, ధన సమస్య ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి, నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారాన్ని పొందండి. మమ్మీ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మమ్మీ. ఈ రోజు నా బర్త్డే కాదు, ఎవరో బర్త్డేకి మన బెడ్రూమ్ లో బెలూన్స్ పెట్టినట్టున్నారు. హాయ్ ఉండొచ్చు మమ్మీ. ఆ బెలూన్ పగిలిన సౌండ్ కి భయపడిపోయి ఈ బెలూన్ నొక్కేసరికి ఇది పగిలిపోయింది. రాహుల్, రాహుల్ ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? నాకు ఉతిగానే నవ్వు వస్తుంది మమ్మీ. నాకు కూడా తెలియకుండా నవ్వు వస్తుందిరా. ఎందుకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ వెళ్ళిపోయాడు కదా, ఆనందం అనుకుంటా. కరెక్ట్ మమ్మీ. పక్కోడి జీవితం నాశనమైన ఇలా బెలూన్స్ ని పగలగొట్టిన భలే ఆనందంగా ఉంటుందిరా. అవును మమ్మీ, భలే ఆనందంగా ఉంది మమ్మీ. అసలు విషయం అంతా బెలూన్ లోనే ఉందని వాళ్ళకి తెలియక బెలూన్స్ అన్ని పగలగొట్టుకుంటున్నారు. పగలగొట్టుకోండి. ఈ రాత్రంతా మీరు నవ్వి నవ్వి చావాల్సిందే. రాహుల్, నవ్వడం ఆపరా. చెల్లెల్ని నేర్పిస్తారా? నవ్వండి. మీ కడుపులు పగిలిపోయేలా నవ్వండి. నవ్వలేకపోతున్నాను రా. ఇంతలా ఎందుకు నవ్వుతున్నాను అర్థం కావట్లేదు. నా వల్ల కూడా కావట్లేదు మమ్మీ. ఈ గదిలో ఏదో ఉందని అనుమానంగా ఉంది మమ్మీ. రాహుల్, నవ్వుతో చచ్చిపోయాను. ఏం చేద్దాంరా? వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం. అయ్యో మమ్మీ, పోదాం మమ్మీ, పోదాం. పాపం పిచ్చిది, నా మాటలు నమ్మి మోసపోయి ఎలా ఏడుస్తూ కూర్చుందో చూడరా. నువ్వు సూపర్ మమ్మీ. ఈ ఇంటికి దరిద్రం పట్టినట్టు పట్టావు. ఎందుకు నవ్వుతున్నారు? నేను ఇంత దుఃఖంలో ఉంటే మీకు ఎందుకంత నవ్వొస్తోంది? ఎందుకో నవ్వుతున్నాం దాని లక్ష్మి. నీకేమైనా తెలుసా ఇలా ఆపకుండా ఎందుకు నవ్వుతారో? ఒళ్ళు పొగరెక్కితే ఇలాగే నవ్వుతారు. నా పరిస్థితి చూస్తే మీ తల్లి కొడుకులకి నవ్వులాటగా ఉందా? అయ్యో చిన్నత్త, కళ్యాణ్ వెళ్ళిపోయినందుకు మేమిద్దరం నీకన్నా ఎక్కువగా బాధపడుతున్నాం. అవును, నీ పరిస్థితికి బాధపడుతూ మిక్కిలి దుఃఖిస్తున్నావు. నవ్వండి ముందు. నవ్వకుండా ఉండలేకపోతున్నాం దాని లక్ష్మి. మమ్మీ, నవ్వి నవ్వి పొట్ట చిక్కలయ్యేలా ఉంది మమ్మీ. నాకు కూడా అలాగే ఉందిరా. పాపం దాని లక్ష్మి దుఃఖం చూసి నా కడుపు తరుక్కుపోతుందిరా. ఏంటి అంత ఎగతాళిగా ఉందా? చూసావా రాహుల్, మనం బాధపడుతుంటే దాని లక్ష్మి అర్థం చేసుకోలేకపోతుంది. మమ్మీ, పాపం కళ్యాణ్ రాడు, అప్పు రానివ్వదు. చిన్నత్త అప్పుని కోడలుగా ఒప్పుకోదు. బాధపడ్డం తప్ప ఇంకేం చేస్తుంది మమ్మీ? మనకు ఎంత బాధగా ఉందో కదరా. అవును మమ్మీ.
రాణిలక్ష్మికి ఇంత దయనీయమైన పరిస్థితి రావడం చూసి అబ్బబ్బబ్బబ్బా, ఈ నవ్వు ఆగడం లేదేంట్రా? రాణిలక్ష్మి చిచి, మీరు అసలు మనుషులేనా? సాటి మనిషి కష్టాల్లో ఉంటే కనీసం జాలి కూడా చూపించకపోగా పగలబడి నవ్వుతారా? మీ సంగతి రేపు చెప్తా. రాణిలక్ష్మి, ఒక నిమిషం వినరా? రాణిలక్ష్మి, వెళ్ళిపోతుంది. రాణిలక్ష్మి. చెంప మండిపోతున్నా, నవ్వు ఆగడం లేదేంట్రా? అయ్యో మమ్మీ, నీ చెంప ఎర్రగా కందిపోయింది మమ్మీ. అసలు ఇంత నవ్వు ఎలా వస్తుందిరా? నేను చెప్పనా? ఏం చెప్తావు? మీ ఇద్దరికి ఇంత నవ్వెందుకు వస్తుందో నాకు తెలుసు. ఎందుకు వస్తుంది? మీ గదిలో నేనే లాఫింగ్ గ్యాస్ వదిలాను కాబట్టి. షాక్ అవ్వాలి కదా మమ్మీ, నవ్వుతున్నావేంటి? నీకు కోపం రావాలి కదరా, నువ్వు నవ్వుతున్నావెందుకు? మీరిద్దరూ నవ్వు ఆపుకోవాలన్నా ఆపుకోలేరు. అప్పు వ్రతం కోసం ఈ ఇంటికొస్తే అవమానించి పంపించిందే కాకుండా మా కావ్యాన్ని రాజుని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తారా? మీ ప్లాన్ తెలిసే నేనిలా పగ తీర్చుకున్నాను. కంటి చూపుతో చంపేసే వాళ్ళని చాలా మందిని చూసుంటారు, కానీ నోటి నవ్వుతో చచ్చే వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. తెల్లార్లు నవ్వి నవ్వి పొట్ట పగిలి చావండి. ఇదే నా లాఫింగ్ రివెంజ్. రాక్షసి, చెత్తదానా, దీనికి రెమెడీ లేదా? ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారో కనీసం చెప్పలవే. స్వప్న, స్వప్న వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది పిలవరా? మమ్మీ. భూత్ బంగ్లా గుర్తొచ్చిందేమో అనుకున్నాను. అంత రాత నా మొహానికి. ఏంటి ఏంటి? ఏంటిది? నేనే చేశాను. మరిదేంటి? మరిదేంటి? చీర కొంగ నా పైట చెంగు. కొంచెం లేస్తారా? పూర్తిగానే లేస్తాను. అమ్మయ్యా, ఇక నేను వెళ్తున్నాను. ఎక్కడికి? అక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడెక్కడికో వచ్చి ఎక్కడెక్కడికో తిరిగి ఇక్కడికి అక్కడికి తిరగడమేగా నా పని. ఇవాళ పని పాత్ర పెట్టు. మనం జాతర పోదామా? ఇక్కడే ఉండు. ఉండి నాతో ఉండు. ఎందుకు? ఉప్పు నిప్పులా చిటపట్లాడడానికా? పప్పు పులుసులా మరిగిపోవడానికా? రాత్రేదో అన్నావు, గుర్తులేదు, కలలో మర్చిపోయాను. నువ్వు నా మేలిగొని దెబ్బ కొట్టావు. మీరు నా ఫీమేల్ రెస్పెక్ట్ మీద మీరు దెబ్బ కొట్టారు. చెల్లుకు చెల్లు, ఇట్స్ ఎ రివెంజ్. నాకేం పని లేదు. తెలుసు, రాజత్యాగం చేశారు కదా. త్యాగం కాదు, నన్ను పదవి నుంచి తొలగించారు. మీరేం మాట్లాడలేదు కదా. ఎవరు ఏమీ మాట్లాడకూడదు. మీకు లేకపోయినా నాకు పనులున్నాయి. నా పదవి నుంచి ఎవ్వరూ నన్ను తొలగించలేదు. తొలగిస్తే వాళ్ళకే పడుతుంది పిడి. ఇవాళ పనులన్నీ శాంత చేస్తుందిలే. అది చూసి ఎవ్వరూ శాంతంగా ఉండరు. నేను ఉండమంటున్నాను కదా. నేనే ఉండనంటున్నాను. ఎవరు ఏమీ అనర్లే. మీకేం తెలుసు? అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నాకు కాఫీ కోసం అందరూ ఎదురు చూసే దృశ్యం కళ్ళ ముందే క్యాలెండర్లా కనపడుతూ ఉంది. వస్తా. పొట్టి, ఇప్పుడు కాఫీ కావాలంటే మనకి ఏమేమి అవసరం అవుతాయి? కాఫీ పొడి, పాలు, చక్కెర. అమ్మో, 3 కావాలా? కాఫీ తాగాలనుందా కవి? అబ్బే లేదు, ఊరికే అన్నాను. 3 మన దగ్గర ఏదీ లేదు. ఈ పూట అసలు ఏం తిందాం కూచి? ప్రాస పాయసం,
పదాల పరమాన్నం, కవిత్వం కిచిడి. చాలే ఆపు. నిన్ను చేసుకుంటే కవిత్వంతోటే కడుపు నింపుతావురా బై. అమ్మా అప్పు, నిన్న వరలక్ష్మి వ్రతం చేశానమ్మా. నిన్ను పిలుద్దామంటే నువ్వు లేవు. అందుకే నీ వాయిను నీకే అప్పచెప్తున్నాను. ప్రాస పాయసం వచ్చింది. పదాల పరమాన్నం కూడా వచ్చింది. పద. అప్పు, అమ్మో మా అమ్మ బయటే నిలబడ్డారేంటి? లోపలికి రారా? అప్పు ఎలా ఉన్నావే? సంతోషంగానే ఉన్నానమ్మా. ఆ మాట చాలమ్మా, మేం మనశ్శాంతిగా ఉంటాం. ముందు మీరు కూర్చోండి. చాప తప్ప ఇంకేమీ లేవు, ఇబ్బంది పడకండి. అయ్యో పర్లేదు బాబు. కనకం రా కూర్చో. నువ్వెలా ఉన్నావు బాబు? నాకేమండి, బ్రహ్మాండంగా ఉన్నాను. కాదు బాబు, ఇంత చిన్న గదిలో మీరెలా ఉండగలుగుతున్నారు? నచ్చిన మనిషి పక్కనుంటే అడవైనా బృందావనంలాగే ఉంటుందండి. కవి కదా, తన భాషలోనే చెప్పిండు. కొంచెం ఎక్కువైందా? బాగా. మొదటిసారి అత్త మామ ఇంటికి వచ్చారు, వాళ్ళకేమీ వాళ్ళు తెలియటం లేదు. మీరు కవితో మాట్లాడుతూ ఉండండి, 2 నిమిషాల్లో టిఫిన్ చేసి పెడతాను. ఏం చేసి పెడతావు? టిఫిన్. ఈ 2 నిమిషాల్లో పూర్తయ్యే టిఫిన్ ఏంటి? మీరే చూస్తారుగా. అమ్మా తీసుకో. నాన్న. అమ్మయ్యా, పరువు కాపాడింది. ఇదేం టిఫిన్ అమ్మా, చాలా బాగుంది. స్ప్రౌట్స్ నాన్న. మేమిద్దరం డైట్ మెయింటైన్ చేస్తున్నాం. రోజు పొద్దున్న మాకిదే టిఫిన్. అమ్మా తిను. చాలా బాగున్నాయమ్మా ఈ శనగలు. ఇలాంటివి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేశావా? అవసరమే అన్నీ నేర్పిస్తుంది కనకం. మీరప్పుడే చెప్పారు. అయినా ఏదో చిన్న ఆశతో అడుగుతున్నాను. 3 ఆడపిల్లలు వెళ్ళిపోయారు. ఇంట్లో ఇప్పుడు 2 ఉంటున్నాం. మీరు కూడా వచ్చి మాతో పాటు ఉంటే కొడుకైనా అల్లుడైనా మీరే అనుకుంటాం. అది ఏమనుకోకు నాన్న, మేం రాము. ఏదో ఫారెన్ నుంచి దొంగ బంగారం అంట. ఎవ్వరికీ తెలియకుండా మన కంపెనీని అడ్డు పెట్టుకుని దాన్ని కొనాలని చూస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే కంపెనీ సమస్యల్లో పడుతుంది. ఈ రాహుల్ అక్రమంగా దొంగ బంగారాన్ని మన కంపెనీ పేరు మీద కొనడానికి సిద్ధపడ్డాడు మావయ్య. నేను నిజంగానే ఈ ఫ్రాడ్ చేసుంటే మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఆ సాక్ష్యం నీ చేతుల్లోనే ఉంది, చూడు. Hi students, 10th class format knowledge is the most important. has the Hindi paper is clear check chesukoni very important paper. Clear examination mark very important of you. First round లో సరికి 5 into 1 is 5 marks అని చెప్పేసి as a 1 mark questions ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ మనకి very important ఆఫ్ ప్రాక్టీస్ చేయడానికి. ఎగ్జామినేషన్ మనకి 10th class న్యూ సిలబస్ ఆఫ్ యూ యాజ్ ఎ న్యూ పేపర్ మోడల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ మనకి very ఇంపార్టెంట్ ఆఫ్ క్లియర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 2లో వచ్చరికి 5 into 1 is 5 marks అని చెప్పి పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. యాజ్ ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ యూ థర్డ్ రౌండ్ వచ్చరికి 3 to 6 marks అని చెప్పి 2 marks క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. యాజ్ 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 2 marks క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి. మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ 1 mark 4 mark క్వశ్చన్ వచ్చరికి 1 into 4 is 4 marks అని చెప్పేసి 4 mark క్వశ్చన్ అడుగుతున్నాడు. very ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి. నా ఛానల్ ప్రకారం సో మన గెస్సింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.